అండి. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మా శివ సార్ ఇక్కడ ఉన్నారు, అండ్ రాధా గారు ఇక్కడ ఉన్నారు, అండ్ ఇంకో శివ గారు ఉన్నారు. వీళ్ళందరితో పాటు మీ అందరికీ ప్రత్యేక నమస్కారం అండి. మా సుమతి శతకం అనే సినిమాకి మీరంతా ఎంకరేజ్మెంట్ చాలా బాగుందండి. అసలు చిన్న సినిమాను కూడా ఆలోచించకుండా చాలా చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీడియా వారికి. ఇందులో నాకు ఎక్కడైనా పాట రాసే అవకాశం మా డైరెక్టర్ గారు ఒక సిచ్యువేషన్ చెప్పి ప్రొడ్యూసర్ గారి దగ్గర కూర్చోబెట్టి రాపిచ్చారండి ఆ పాటని. సో ఒక అమ్మాయిని వెతుకులాటలో వచ్చే పాట ఇది. అప్పుడు మనం ఇంతకుముందు ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు, కానీ మచ్చ అనే ఒక సినిమా ఏదో ఉంటుందండి, లేడీస్ టైలర్, సారీ థ్యాంక్ యూ లేడీస్ టైలర్. అది నాకు గుర్తుకొచ్చి భలే కాన్సెప్ట్, దీన్ని ఇప్పుడున్న జనరేషన్కి అదే కాన్సెప్ట్ ద్వారా వచ్చే పాటని ఎలా అందజేయాలన్న థింక్తో ఈ పాట ఆడడం జరిగిందండి. ఈ పాటని మీరందరూ చాలా ఆదరిస్తున్నారు, ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నాయుడు గారు థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గారు అసలు సూపర్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారండి. అలాగే నాకు ఏదైనా డౌట్ వస్తే మా ప్రదీప్ గారు ఎక్కడున్నారో తెలియట్లేదు, ప్రదీప్ గారు అండ్ మా నాయుడు గారిని అడిగేవాడిని. మా ప్రొడ్యూసర్ గారు అయితే దగ్గరుండి ఫస్ట్ పల్లవి అయిపోయింది, అమ్మాయిని ఎలా ఎతకాలనేది. సెకండ్ చరణం అయిపోయింది, ఏ రూపంలో చెప్పాలనేది. ఫస్ట్ చరణం అయిపోయింది. సెకండ్ చరణం రాసే సమయంలో నాకు కొంచెం డౌట్ ఉంది. అది నాకు మా సాయి సార్ దగ్గర కూర్చోబెట్టి ఇలా వెళ్తే బాగుంటుంది అని ఒక థాట్ ఇచ్చి నాకు ఆ సెకండ్ చరణం కూడా పరిపూర్ణం చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇందులో వచ్చేది అరే ఎక్కడే ఓ నేనున్నది నీకై ఎక్కడే ఓ అనే పాట రాయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమర్ గారు ఇలాగ తీసేశారు, మీరు యాక్టింగ్ చాలా బాగా చేశారు సార్. అసలు అంటే మీకు నేను చెప్పే అర్హత నాకు లేదు నిజంగానే, కానీ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా రవితేజ గారు అన్నట్టు, మీ ఫ్యాన్ అన్నట్టు రవితేజ గారు సూపర్ యాక్టింగ్ నిర్దేశారు సార్. మేడం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నేను రాసిన పాట ఎక్కడే ఎత్తికలట్ల పాట వచ్చింది కదా, అమ్మాయి అలాగే ఉంది ఇప్పుడు, అలాగే ఉందా సార్? ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాయుడు గారు, థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఊహించుకున్నది మీరు కదా, అమర్ గారిని అడుగుతారు ఎందుకు? ఊహించి రాశాను, కాకపోతే ఆయన వెతికే ప్రాసెసే కదా. మీరు రాసాను, కానీ అది కరెక్ట్ అయిందా లేదని అడగలి కదా సార్ మేడం. సో అందుకని అడిగాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.